మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 9, 10, 11 వచనాలను మనం చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాం. వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు ఇప్పటి వరకును టిల్ టుడే ఈ రోజు వరకు కూడా చీకటిలోనే ఉన్నాడు. ఆమేన్. ఎక్కడున్నాడు? ఇప్పటి వరకు అంటే ఈరోజు వరకు. ఎవరు? తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు ఏం చెప్పుకుంటున్నాడట? నేను వెలుగులో ఉన్నానని చెప్పుకుంటున్నాడట. ఈరోజు మనం వెలుగులో ఉన్నామా చీకటిలో ఉన్నామా అని మీరు చెప్పాల్సిన అవసరం లేదు. మన ప్రవక్తను బట్టి, మన జీవిస్తున్న జీవన విధానాన్ని బట్టి, దేవుని ప్రేమ మనలో ప్రదర్శించబడుతున్న విధానాన్ని బట్టి, మనలో ఉన్న క్షమా గుణాన్ని బట్టి, మనలో ఉన్నటువంటి ఆ దైవ భక్తి లక్షణాలను బట్టి మనం వెలుగులో ఉన్నామా చీకటిలో ఉన్నామా అన్నది మీరు చెప్పకుండానే ప్రజలు తెలుసుకుంటారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మీరు చదివాం కదా మొదటి వచనాల్లో యోహాను సువార్త 13వ అధ్యాయం. అక్కడ మనం ఏం చదివాం? నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగానే మీరు కూడా ఇతరులను మీరు ప్రేమించండి. దేనిని బట్టి మీరు ఏ విధంగా అయితే ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించే విధానాన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. ఎవ్రీబడి విల్ నో దట్ యు ఆర్ మై డిసైపుల్. మీరు నా శిష్యులని అందరూ ఎలా తెలుసుకుంటారు? మీరు వెలుగులో ఉన్నారని మనం ఎలా తెలుసుకుంటాం? ఇప్పుడు మన ప్రేమకి ఏంటి పరీక్ష అంటే? ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం వెలుగులో ఉన్నామా చీకటిలో ఉన్నామా అన్న దానికి పరీక్ష ఏంటంటే ప్రేమే. ఆమేన్. హల్లెలూయా. మీరు వెలుగులో ఉన్నారా చీకటిలో ఉన్నదానికి పరీక్ష ఏంటంటే ద లవ్. ఆ ప్రేమ కలిగిన వారంగా మనం ఉన్నట్లయితే మీరు వెలుగులో ఉన్నట్లే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు. ఆమేన్. హల్లెలూయా. చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం. అందుకని కీర్తన భాగంలో కూడా మనం చదివాం. చాలాసార్లు మనం చెప్పుకుంటూ ఉంటాం, మేము ఇలా చేశాను, నేను ఇలా ఉన్నాను, నేను అలా ఉన్నాను, నేను అలా పాటలు పాడాను, నేను అలా వాక్య పరిచయం చేశాను, నేను ఆ పరిచయం చేశాను, ఈ పరిచయం చేశాను, ఆ పరిచయం చేశాను, ఇలా అన్నీ చేశానని మనం చెప్పుకుంటాం. మేబీ ఇవన్నీ వెలుగు సంబంధమైన కార్యక్రమాలే. నేను ఎప్పుడు కూడా ఈ చీకటి సంబంధమైన కార్యక్రమాన్ని చెప్పను. ఒకవేళ నువ్వు ఈ కార్యక్రమాలన్నీ చేసి నీ సహోదరుని కనుక నువ్వు ద్వేషిస్తే, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరి సహోదరుడు? దేవుని ప్రేమ మనలో ఉంది. దేవుడు ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టాడు. ఎందుకు ప్రతి ఒక్కరి కోసం ప్రాణం పెట్టాడంటే ప్రతి ఒక్కరిని ఆయన ప్రేమించాడు. ఆ ప్రతి ఒక్కరిని ప్రేమించిన ఆయన తన శిష్యులకు నేర్పించిన విధానం ఏంటో తెలుసా? ఇదిగో ఇన్ని సంవత్సరాలుగా మీరు నాతో ఉన్నారు, ఇక్కడి నుంచి మీకు ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, మీరందరూ కూడా మీ సహోదరుల్ని ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ యొక్క విధానాన్ని లేకపోతే ఈ ఆజ్ఞని మీరు ఎలా ముందుకు తీసుకెళ్తారు? మీ మాటల ప్రదర్శనతో తీసుకెళ్తారా? లేకపోతే మీ యొక్క వస్త్రధారణ ద్వారా ముందుకు తీసుకెళ్తారా? లేకపోతే వాటి ద్వారా తీసుకెళ్తారా? వీటి ద్వారా తీసుకెళ్తారా? కాదు. నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు అనేకుల్ని ప్రేమించి నా ప్రేమను ప్రపంచానికి పరిచయం చేయండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసుప్రభు లాంటి వస్త్రాలు ధరించుకోవటం వల్ల ఇతరులను మనం యేసుప్రభులా మార్చలేం. యేసుప్రభు గారు మాట్లాడినట్టుగా ఉన్నతంగా మనం మాట్లాడేసి
ఆ జ్ఞానముతో లేకపోతే ఆ తెలివితేటలతో మనం ప్రదర్శించినట్లయితే ఇతరులు మనం మార్చలేం. కేవలము 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 ఆ ప్రేమను ప్రదర్శించుట ద్వారానే మనం అనేకులను ప్రభు దగ్గరికి నడిపించగలుగుతాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మీరు ఎవరికి ఉపన్యాసాలు చేయాల్సిన పని లేదు. మీ భర్త గారికి మీరు ఉపన్యాసాలు చేయాల్సిన పని లేదు, లేకపోతే నీ బంధువులకి మీరు ఏమి ఉపన్యాసాలు చేయాల్సిన పని లేదు. యేసుప్రభు ప్రేమ ఎలాంటిదో, ఎంత గొప్పదో మీలో ఉన్న ప్రేమను చూపించండి. హల్లెలూయా. ఆ ప్రేమ లక్షణాన్ని ప్రదర్శించండి. ఆ ప్రేమ నిజాయితీని, యథార్థతను కనపరచండి. దేవుని ప్రేమ కలిగిన మనుషులు ఎలా ఉంటారో, దైవికమైన ప్రేమ కలిగిన మనుషులు ఎలా మాట్లాడతారో, దైవికమైన ప్రేమ కలిగిన యథార్థమ కలిగిన దేవుని బిడ్డలు ఎలాంటి పరిస్థితులు ఎలా ఉంటారో షోదేం, వారికి చూపించండి. మీకు తెలియకుండానే ప్రజల్లో అనేకమైన వారి హృదయాల్లో దేవుని ప్రేమను మీరు చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అపోస్తుల కార్యాలు మీరు చూసినట్లయితే ప్రతిరోజు అనేకమైన ఆత్మలు, అనేకమైన బిడ్డలు సంఘమునకు చేర్చబడిపోతున్నారు. ప్రతిరోజు సంఘాలు నింపబడిపోతున్నాయి. వాట్ ఈస్ ద రీజన్? కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరూ కూడా యేసయ్య ప్రేమను చూపిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవ్రీబడి దే ఆర్ షోయింగ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని ప్రేమను ప్రదర్శిస్తున్నారు. దోర్కా అనే ఒక సహోదరి, బైబిల్లో అపోస్తల కార్యంలో ఒక సహోదరి, దోర్కా అనే సహోదరి బట్టలు కుట్టుకునే ఆవిడ చనిపోయింది. ఏమైందండి? చనిపోయింది. ఆవిడ్ని చూడడానికి, ఆవిడ చనిపోయిందని ఏడవడానికి ఎంతమంది వచ్చారండి? ప్రతి ఒక్కరు ఆవిడ దగ్గరికి వచ్చారట. ప్రతి ఒక్కరూ ఆవిడ దగ్గరికి వచ్చి అందరూ ఏడుస్తున్నారు. నిశ్చయంగా మీరు చెప్పాలంటే, మనం మాట్లాడుకోవాల్సి అంటే, ఆవిడ చనిపోవడం ఎవరికి ఇష్టం లేదు. హల్లెలూయా. ఆవిడ బ్రతకాలి. పేతురు ఒక ఘనమైన కార్యం, ఇక్కడ దేవుడు ఒక ఘనమైన కార్యం చేయాలి, ఆవిడ కొరకు ప్రార్థన చేయించాలి, తిరిగి జీవం పొందుకోవాలి అని ప్రతి ఒక్కరూ ఆవిడ కోసం ఆలోచన చేస్తున్నారు. ఎందుకంటే ఆమె అంత ఉన్నతంగా అక్కడ ఉన్నవారందరినీ ప్రేమించింది. హల్లెలూయా. అనేకులుగా ఆమె ప్రేమ ప్రదర్శనను చూపించింది, అనేకులకు మేలు చేసింది. ఈ రోజున ఎవరైనా చనిపోతే దరిద్రం పోయింది. ఏం పోయింది? దరిద్రం పోయింది. ఇలాంటిది ఉన్నా ఒకటే, పోయినా ఒకటే. అవునా కదా? అలా మాట్లాడుకుంటున్నారు లేదా నేటి సమాజం? చెప్పండి. ఇలా మాట్లాడుకుంటున్నారు లేదా నేటి సమాజం? చెప్పండి. నోబడీ వాంట్స్ టు లివ్ అస్. మనం బ్రతకడం ఎవరికి ఇష్టం లేదు. దోర్కా చనిపోతే ఎవ్రీబడి ఈస్ క్రయింగ్, ఎవ్రీబడి వాంట్స్ టు లివ్ హెర్ బ్యాక్ అగైన్. ఆవిడ మళ్ళీ తిరిగి బ్రతకాలని ప్రతి ఒక్కరూ అర్జిస్తున్నారు, ఏడుస్తున్నారు. బికాస్ అంతమందికి ఆవిడ సహాయం చేసింది, అంతమందికి ఆవిడ ప్రేమ ప్రదర్శన చూపించింది. తన క్రియల ద్వారా, తన యొక్క మనస్తత్వం ద్వారా అనేకులకు యేసయ్య ప్రేమను రుచి చూపించింది. ఆవిడ కోసం అందరూ బాధపడుతున్నారు, ఆవిడ కోసం అందరూ ఏడుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అసలు నీలోనే యేసయ్య ప్రేమ లేకపోతే ఆ ప్రేమను మనం ఎలా ప్రదర్శిస్తాం? నేను వెలుగులో ఉన్నానని మనం ఎలా చెప్పుకుంటాం? ఈరోజు యేసయ్య ప్రేమ మనలో ఉన్నదని మనం గ్రహించదుముగాక. హల్లెలూయా. ఆ ప్రేమ నీలో ఉంటే, ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యూ, ఇఫ్ ఇట్ ఈస్ దేర్ ఇన్ మీ, అది నాలో ఉంటే, అది నీలో ఉంటే ఖచ్చితంగా మీరు ప్రేమించకుండా ఉండలేరు. ఆమేన్, హల్లెలూయా. మనం ఎవరిని ప్రేమించకుండా ఉండలేం. అందుకే నేను మన శుక్రవారం చెప్పాను, ప్రేమకు ఆపోజిట్ వర్డ్ ఏంటో తెలుసా? ద్వేషించటం. ఏంటండి?
ద్వేషించటం, కఠినంగా మాట్లాడడం, అన్యాయంగా పగబట్టడం, ఇది ప్రేమకు వ్యతిరేక పదాలు. ఈ రోజున మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలా ఉన్నాం, మనం ఎక్కడున్నాం, మనం ఏం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా మన జీవితాల్లో, మన హృదయంలో పరిశీలన చేసుకోవలసిన వారమై ఉన్నామో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య ప్రేమ మనలో ఉంటే, అందుకని ఇక్కడ యోహాను భక్తుడు తన పత్రికలో చెప్తాడు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించువాడు. ఆమేన్, హల్లెలూయా. ద్వేషించడం అంటే ఏంటి? అసహించుకోవడం, తృణీకరించటం, అపవాది వలె చూడటం, ద్వేషించటం. ఆమేన్, హల్లెలూయా. ద్వేషించటం అనేది యేసయ్య లక్షణం కాదు, ద్వేషించటం అనేది సాతాను లక్షణం. హల్లెలూయా, హల్లెలూయా. తన సహోదరుడు, ఎవరి సహోదరుడు? యేసయ్య ఎవరి కోసమైతే ప్రాణం పెట్టాడో వాళ్ళందరూ మన సహోదరులే. హల్లెలూయా. యేసయ్య ఎవరి కోసమైతే ప్రాణం పెట్టాడో, యేసయ్య లోకం అంతటిని ప్రేమించాడు, యేసయ్య ఎవరినైతే ప్రేమించాడో వాళ్ళందరూ మన సహోదరులే. ఈ రోజున మనం ఎవరిని ద్వేషించొద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీకు చేతనైతే ప్రేమించండి, లేకపోతే సైలెంట్గా ఉండండి. ఎవరిని ద్వేషించొద్దు, ఎవరి మీద పగపట్టొద్దు, ఎవరికి కీడి చేయొద్దు, ఎవరి మీద అబద్ధ సాక్ష్యం పలకొద్దు, ఎవరి మీద ఏమి నింద మోపొద్దు. డోంట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ దెమ్, ఎనీథింగ్. జస్ట్ కీప్ క్వైట్. మనం సైలెంట్గా ఉండండి అంతే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ సహోదరుని నువ్వు ద్వేషించినట్లయితే ఇప్పటికీ ఈ రోజు వరకు నువ్వు చీకటిలోనే ఉన్నాడు. ఇంకా మనం చీకటిలోనే ఉన్నామట. అంటే యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ కూడా, లేకపోతే యేసు ప్రభు ఇచ్చిన రక్షణ అంతా కూడా, యేసు ప్రభు చేసిన ఆ రక్షణ సంకల్ప కార్యాలన్నీ కూడా ఒక విషయంలోనే ఆయన క్రోడీకరించేశాడు. ఏంటో తెలుసా? సహోదరుని ప్రేమ. సహోదరుని ప్రేమ. చూడండి తర్వాత వచనాల్లో 10వ వచనం. తన సహోదరుని ప్రేమించేవాడు, ఎస్, ఒకవేళ తన సహోదరుని ప్రేమించేవాడు ఎక్కడున్నాడు? వెలుగులో ఉన్నవాడు. అతని యందు అభ్యంతర కారణమేమీ కూడా లేదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. తన సహోదరుని ప్రేమించేవాడు, వెలుగులో ఉన్నవాడు, తన సహోదరుడి విషయంలో ఎలాంటి అభ్యంతర కారణము కూడా లేదు. ఏ విధమైన అభ్యంతరం అంటే ఏంటి? అభ్యంతరం అంటే ఏంటి? ఇష్టం లేనిది. అభ్యంతరం అంటే ఏంటి? మనకు నచ్చంది. అభ్యంతరం అంటే ఏంటి? అడ్డుగా ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ఆడికి నేను సహాయం చేద్దాం ఉందని కానండి, ఏదో ఉంది అడ్డు. చెయ్యాలనే ఉంది కానండి, ఏదో అభ్యంతరం ఉంది. ఆమేన్, హల్లెలూయా. మన సహోదరుని మనం ప్రేమించే వారంగా ఉంటే ఇంకా అభ్యంతర కారణాలు ఏమీ ఉండవు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు ఈజ్ వెరీ స్ట్రిక్ట్ ఆన్ దట్. ఎవరైతే అభ్యంతర కారకులుగా ఉన్నారో వాళ్ళందరి మీద దేవుడు కోప్పడ్డాడండి. మనం ఎవ్వరం కూడా అభ్యంతర కారకులుగా ఉండకూడదు. అభ్యంతర కారణంగా ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? జరగాల్సిన న్యాయం జరగదు, జరగాల్సిన ప్రక్రియ జరగదు. మనం అభ్యంతర కారణంగా ఉండడం అంటే సులువుగా మాట్లాడుకోవాలితే అడ్డుగా ఉండడం అన్నమాట. అడ్డుగా ఉండటం వల్ల ఇవతల పక్క కూడా అవతల పక్కకి వెళ్ళడం. వీడిలో ఉన్న ప్రేమ వాడికి తెలియదు, వీడిలో ఉన్న క్రైస్తవ ప్రేమ, దేవుని ప్రేమ, కల్వరి ప్రేమ వాడికి అర్థం కాదు. వాడికి అర్థం కాకుండా అభ్యంతరకరంగా ఉన్నాడు మధ్యలో.
దేవుని సువార్త, దేవుని యొక్క మహిమ, క్రీస్తు యొక్క త్యాగము అవతల వానికి తెలియకుండా, నీ ఇరుగు పొరుగు వారికి తెలియకుండా మనమే అభ్యంతర కారకులుగా ఉన్నాం. అందుకని మీరు వాక్యంలో చూసినట్లయితే మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనం. అయితే ఆయన అయితే ఆయన పేతురు వైపు తిరిగి, ఎవరి వైపు తిరిగారండి? పేతురు వైపు తిరిగి. పేతురు ఎంత మంచివాడు తెలుసు కదా, పేతురు ఎంత యాక్టివ్ మ్యానో. యేసుప్రభు వారు ఎన్నడూ మాట్లాడినంత కఠినమైన మాట మాట్లాడారు తన ఆ పరిచర్య దినాలలో. అంటే అంత కఠినమైన మాట మాట్లాడారంటే అందులో ఎంత డెప్త్ ఉందో, ఎంత బలమైన కారణం ఉందో మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మన మానవ మనసుతో ఆలోచించే కార్యక్రమాలన్నీ కూడా దేవుని కార్యక్రమాలకి ఆటంకాలుగా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. మేబీ పేతురు గారు ఆలోచించింది ఏంటంటే, యేసుప్రభు వారు చనిపోవడం ఆయనకి ఇష్టం లేదు. నేను మరణముకు అప్పగించాల్సిన సిలువకు అప్పగించి కట్టుకోవాలంటే ప్రభాది నీకు దూరం అవ్వునుగాక అంటాడు. ఒరే బాబు, నేను వచ్చిందే చనిపోవడానికి, అనేకుల కొరకు ప్రాణం త్యాగం చేయడానికే వచ్చాను నేను. అది జరగకూడదని అడ్డుపడతావేంటి? జరగాల్సిన మంచి జరగకుండా, చూపించాల్సిన ప్రేమ చూపించకుండా, జరగాల్సిన న్యాయము జరగకుండా, ఇవ్వాల్సిన ఆప్యాయత ప్రేమ ఇవ్వకుండా ఎవరైతే అడ్డుపడతారో, ఎవరైతే ఆటంకాలుగా ఉంటారో వారిని యేసుప్రభు ఎలా పోల్చాడు తెలుసా? సాతానా. నేను కాదు, అక్కడ అన్నారు మాట, అవునా కదా, ఆయనే కదా అన్నారు. అప్పుడు అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా గో బ్యాక్. ఆమేన్, హల్లెలూయా. వెనక్కి పో. నీవు నాకు ఏ కారణంగా ఉన్నాడట అంటే దాని అర్థం ఏంటి? నేను చేయాల్సిన పనికి నువ్వు ఆటంకంగా ఉన్నావు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే సహోదరుని ప్రేమిస్తాడో అభ్యంతర కారణాలు ఏముండో. ఆమేన్. ఇప్పుడు పేతురు దేవుడు జరిగించాల్సిన కార్యక్రమానికి ఎలా ఉన్నాడట? అభ్యంతర కారణముగా ఉన్నాడు. ఎందుకంటే పేతురు మానవ మనసుతో ఆలోచన చేస్తున్నాడు కానీ దైవ ఆలోచనతో ఆలోచన చేయట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. మానవ సంబంధమైన సుఖము కొరకు, సౌఖ్యము కొరకు, సామర్థ్యం కొరకు, ఈ లోక సంబంధమైన కార్యక్రమాల కోసమే ఆలోచన చేస్తున్నాడు తప్ప, యేసు ప్రభు వారు మా కూడా ఉంటే మాకు ఇలాగే బాగుంది, మేము ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఆయన కూడా తిరిగేచ్చు, మాకు తినడానికి లోటు ఉండదు, ఉండడానికి లోటు ఉండదు, హ్యాపీగా ఒక 20-30 సంవత్సరాలు ఇలా హ్యాపీగా బ్రతికేయచ్చు అని భూ సంబంధంగా ఆలోచించుతున్నాడు తప్ప ఆయన శిలువ మరణం అనేకులకు ఆశీర్వాదకరమని భావించలేకపోతున్నాడు. ఈ రోజున ఆధ్యాత్మికమైన ఈ యొక్క కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా నువ్వు ఆలోచించలేకపోతున్నావు, మనం ఆలోచించలేకపోతున్నాం. మనం ఎప్పుడు కూడా ఈ లోక సంబంధమైన విషయాల కోసమే ఆలోచన చేస్తూ ఉంటాం. హల్లెలూయా. మనుషులు సుఖ సౌఖ్యాల కోసం, భద్రత, సౌభాగ్యము, వారి ఆ మార్గాలను చూసుకుంటారు తప్ప దేవుని మార్గాలను, దేవుని ఉద్దేశములో అర్థం చేసుకోలేని వారుగా ఉంటారు. ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పారు తెలుసా పేతురుకి? పేతురు, నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు దేవుని ప్రేమ అనేకులకు తెలియచేయడానికి ఏంటి మన జీవితంలో ఉన్న అభ్యంతరం? యేసయ్య ప్రేమ, దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనం ఇతరులను ప్రేమించలేకపోతున్నాం, మన సహోదరిని ప్రేమించలేకపోతున్నాం, లేకపోతే మన ఇంట్లో వాళ్ళని, మన బ్రదర్స్ని, సిస్టర్స్ని, వాటెవర్ ఎవరినైనా కానీ, లోకస్తులని వారిని, ఇప్పుడు మనకు బాగా దగ్గర వారిని ప్రత్యేకంగా ప్రేమిస్తాం. దేవుడు చెప్పేది ఏంటో తెలుసా? అందరినీ ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ప్రేమించుకున్నట్లుగా అందరినీ ప్రేమించాలి. నేను నిన్ను ప్రేమించినట్లుగా అందరినీ, నేను ఎలా నిన్ను ప్రేమించానో నువ్వు కూడా అలాగే ప్రేమించాలి. నేను నిన్ను ఎలా క్షమించానో నువ్వు కూడా అందరిని అలాగే క్షమించాలి. నేను నీ పట్ల చేసినట్లుగా నువ్వు అనేకుల పట్ల చెయ్యి. ఆమేన్.
హల్లెలూయా. అలా చేయకుండా ఉండడానికి అభ్యంతరంగా ఉన్నది ఏంటి? ఆ అభ్యంతరమే అపవాది. ఆమేన్. హల్లెలూయా. ఆ అభ్యంతరంగా ఉన్నది ఏంటి? ఆ ఆటంకంగా ఉన్నది ఏంటి? ఆ ఆటంకంగా ఉన్న ఆ ఈగో ఏంటి? ఆ ఆటంకంగా ఉన్న లేకపోతే ఆ ధనం ఏంటి? ఆ ఆటంకంగా ఉన్న ఆ పరిస్థితి ఏంటి? ఈరోజే దేవుని సన్నిధిలో మన అభ్యంతరాలన్నీ తొలగించుకుందాముగాక. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు ఏం చెప్పాడు తెలుసా? పేతురుతో యేసుప్రభువు ఏం చెప్పాడు తెలుసా? పేతురా, గో బ్యాక్, వెనుకకు పొమ్ము. నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? నాకు ఎలా ఉన్నావు నువ్వు? నాకు నీవు నాకు అభ్యంతర కారముగా ఉన్నావు. నీవు మనుషులు తలంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంచలేక ఉన్నావని పేతురుతో చెప్పాను. నువ్వు మనుషుల సంగతుల గురించే ఏం చేస్తున్నావు? దేవుని సంగతుల గురించి ఆలోచించట్లేదు అసలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు పేతురు దైవ సంబంధమైన విషయానికి ఎలా ఉన్నాడట? అభ్యంతరంగా ఉన్నాడు. మనలో ఉన్న అంటే లేకపోతే దేవుడు మనకిచ్చిన ఆజ్ఞ, దేవుడు మనకిచ్చిన ఒక క్రొత్త ఆజ్ఞ ఒక దైవ సంబంధమైనది. ఇప్పటి వరకు ఆజ్ఞల కంటే గొప్ప ఆజ్ఞ ఇది. యేసుప్రభు వారు నిజంగా కోరుకొని ఆ విధంగా చేయటం ద్వారానే మన ప్రపంచంలో ఆ క్రీస్తు గురించి మనం తెలియజేయగలుగుతాం అని యేసుప్రభు వారు ఇచ్చిన ఒక ఘనమైన ఆధ్యాత్మిక దైవ సంగతి అది. ఆ సంగతికి లేకపోతే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఏవైతే అభ్యంతరకరంగా ఉంటాయో అవన్నీ దేవుడు ఖచ్చితంగా అపవాదితో పోల్చడం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మనం అందరం కూడా ఒకటి గ్రహించాలి. అందుకని ఇందాక మీరు మొదటి యోహానులో చదివారు, అభ్యంతర కారణం ఏమీ కూడా దెర్ ఇస్ నో కాజ్ ఆఫ్ హిండ్రెన్స్. ఏ విధమైన స్ట్రంబ్లింగ్ బ్లాక్స్ లేవు, ఏ విధమైన అడ్డు లేవు, ఏ విధమైన ఆటంకాలు లేవు, ఏ విధమైన అభ్యంతరాలు లేవు. మనకి ఇష్టం లేకపోతే ఎన్ని అభ్యంతరాలు చెప్తామో, అవునా కదా? మనకి ఇష్టం లేకపోతే ఏం చెప్తారండి? మీకు వెళ్ళటం ఇష్టం లేదనుకోండి, అప్పుడే నడువు నొప్పి వచ్చేది, అప్పుడే కాలు నొప్పి వచ్చేది, అప్పుడే తలక నొప్పి వచ్చేది, రకరకాల నొప్పులు అప్పటికప్పుడు ఉద్భవించేస్తే, పుట్టుకొచ్చేస్తే, ఏసు రక్తం అన్ని అభ్యంతరాలు అప్పుడే మొదలవుతాయి, అవునా కదా? ఇంక లేదు, మనకు అభిమానం ఉంది, ప్రేమ ఉంది, ఇంకా అంతే. ఎన్ని బాధలైనా సరే, అన్ని ఆటంకాలైనా సరే నూతన ఉత్సాహంతో ముందుకెళ్ళిపోతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన సహోదరుని ప్రేమించే విషయంలో అభ్యంతర కారణాలు ఒక్కటి కూడా ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుప్రభువు ఏం చెప్పారు తెలుసా? పేతురు, నువ్వు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు. చూడండి మత్తయి సువార్త 23వ అధ్యాయము, మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఓకే. అయ్యో అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూసేస్తారు, మూయుదురు. ఆమేన్, హల్లెలూయా. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మీరు ఏం చేస్తున్నారు? మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు. ఎంత దారుణం అండి! వాళ్ళు వెళ్ళరట, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వడట. వాడు ప్రేమించడు, ప్రేమించేవాడిని ప్రేమించినవడు. పరలోక రాజ్యపు ద్వారాన్ని మూసేస్తారట. అంటే ఎలా ఉన్నారు వీళ్ళు? ఏమండి, పెద్ద పెద్ద బండరాయిల్లో ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు, బయటికి ఎవరిని రానివ్వరు. ఆడు వెళ్ళడం, ఇంకొకరిని వెళ్ళనివ్వడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, నువ్వు దేవుని ఎదుట, ఆయన సింహాసనం ఎదుట ఒక దినాన నువ్వు లెక్క అప్పగించవలసిన వాడవై ఉన్నావు. ఆ కలగబోయే ఆ భయంకరమైన శిక్ష నువ్వు అనుభవించబోతున్నావు. అయ్యో, అంత అర్థం ఉంది అందులో. అయ్యో అంటే అర్థం ఏంటో తెలుసా?
ఆ భయంకరమైన తప్పిదానికి నువ్వు శిక్ష అనుభవించబోతున్నావు. ఓ శాస్త్రులారా, ఓ పరిసయ్యులారా, వాళ్ళందరూ శాస్త్రులు పరిచయాలు అంటే ఎవరో తెలుసా? దేవుని వాక్యము బాగా ఎరిగిన వాళ్ళు, దేవుని వాక్యం బాగా తెలిసిన వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని అంతటినీ కూడా బైహార్ట్ చేసిన వాళ్ళు, కంఠస్థపడేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? వాళ్ళు ఎలాగున్నారో తెలుసా? మనుషుల ఎదుట. ఏంటండి? మీరు మనుషుల ఎదుట. ఆమేన్, హల్లెలూయా. ఎవరి ఎదుట? మనుష్యుల ఎదుట. ఏం మూసేస్తున్నారు అంటే పరలోక రాజ్యానికి వెళ్ళకుండా దారులు మూసేస్తున్నారు వాళ్ళందరూ. హల్లెలూయా. దేవుని ప్రేమను చూడకుండా, దేవుని ప్రేమను చూపించకుండా మనమే ద్వారాలు మూసేస్తున్నాం. వీఆర్ నాట్ ఎక్స్ప్రెసింగ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని ప్రేమను చూపించకుండా, దేవుని యొక్క మహిమను కనపరచకుండా, దేవుని యొక్క సాక్ష్యాన్ని పంచుకోకుండా మనమే ద్వారాలు మూసేస్తున్నాం. మన దేవుని ప్రేమ ఎవరికి తెలియకపోతే అనేకులు ప్రభు దగ్గరికి ఎలాగ వస్తారు చెప్పండి? పరలోక రాజ్య ద్వారాల దగ్గరికి ఎలాగ వస్తారు వాళ్ళందరూ? నీ ప్రేమే అనేకులను పరలోక దూరము ఎద్దుకు నడిపించునుగాక. హల్లెలూయా. యేసుప్రభు వారు మనం ప్రేమించిన విధానముగా అనేకులు మనం ప్రేమించినట్లయితే ఆ ప్రేమే అనేకులను ఆ పరలోక రాజ్యపు ద్వారము దగ్గరికి నడిపిస్తుంది. ఒకవేళ మనం ఆ విధంగా ప్రేమ లేని వారమైతే, ప్రేమించిన వారమైతే మనం ఖచ్చితంగా మనుషుల ఎదుట పరలోక ద్వారములు మూసేవారంగా ఉన్నట్లు లెక్క. హల్లెలూయా, హల్లెలూయా. నీకు రావాల్సిన ఆశీర్వాదాలు రాకుండా నువ్వే మూసేసుకుంటున్నావు. నీ ద్వారాలు మనమే మూసేసుకుంటున్నాం. నీవే మనమే అభ్యంతర కారణంగా ఉన్నాం. నువ్వు వెళ్ళవు, ఇంకొకరిని వెళ్ళనివ్వవు. నువ్వు ప్రేమించవు, ఇంకొకరిని ప్రేమించనివ్వవు. మనం చెయ్యం, ఇంకొకరిని చేయనివ్వం. మనం వెళ్ళం, ఇంకొకరిని వెళ్ళనివ్వం. మనం ఎవరో తెలుసా? అభ్యంతర కారణంగా ఉన్నవాళ్ళము. దేవుని వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మనం నిశ్చయముగా ప్రేమించేవారం అయితే ఒక్క అభ్యంతర కారణం కూడా మన జీవితంలో ఉండదట. హల్లెలూయా. మనం ఎవరికి అభ్యంతర కారణంగా ఉండం. వాళ్ళ వల్ల ఇలా జరిగిందని ఎవరికి మనం అడ్డుబండలుగా ఉండము. మనం ఎవరికి ఆటంక కారణకులుగా ఉండము. మనం ఎప్పుడు కూడా మూసేవారముగా ఉండము. పేతురుతో చెప్తున్న యేసుప్రభు వారు, నీవు నాకు అభ్యంతర కారణముగా ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈరోజు నీతో మనందరితో దేవుడు అదే విషయం మాట్లాడుతున్నాడు, సూటిగా చెప్తున్నాడేమో, ఓ ప్రియ సహోదరి, నువ్వు అభ్యంతర కారణంగా ఉన్నావు. ఆ క్రీస్తు ప్రేమను ప్రదర్శించకుండా, ఆ క్రీస్తు ప్రేమను నీ జీవితంలో లేకుండగా, నీ జీవితంలో ఉన్న అభ్యంతర కారణం ఏంటో నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకొని దేవుడు మనతో మాట్లాడుతున్నాడేమో ఈ పూట. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి మన జీవితాల్లో ఉన్న అభ్యంతర కారణాలు? వాట్ ఆర్ ద హిండ్రెన్సెస్ యూ హ్యావ్? వాట్ ఆర్ ద స్టంబ్లింగ్ బ్లాక్స్ యూ హ్యావ్? ఏంటండి అడ్డంగా ఆటంకంగా ఉన్న ఆ పరిస్థితులు ఏంటి చెప్పండి. ఒకసారి ఆత్మ పరిశీలన చేయండి. నేను ప్రేమించకుండా, ఆ ప్రేమను ప్రదర్శించకుండా, వాక్యం చదవకుండా, ఆ దైవికమైన కార్యాలు చేయకుండా, దైవ సంబంధమైన కార్యక్రమాలు ఏమీ చేయకుండా నన్ను అభ్యంతరపరుస్తుంది ఏంటి? మన జీవితాల్లో అభ్యంతర కారణాలు లేకపోతే మనం ఏదైనా చేయగలుగుతాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ శాస్త్రుడైన పరిశీలన ద్వారా ఏం చెప్తున్నారు తెలుసా? మీరు మనుషుల ఎదుట పరలోక ద్వారాన్ని మూసేస్తారు. మీరు ప్రవేశించరు, మీరు అందులో ప్రవేశింపరు. ప్రవేశించు వారిని వీళ్ళు వెళ్ళరు, వెళ్ళేవాడిని వెళ్ళనివ్వరు. అదేనండి అక్కడ ఉన్న భావం. వాళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా? దేవుడు సిద్ధపరిచిన పరలోక రాజ్యపు ద్వారాన్ని మూసేవారిగా ఉన్నారు. దేవుడు మనకు అందించిన ప్రేమని,
లేకపోతే దేవుడు మనకు నేర్పించిన సిద్ధాంతాన్ని, దేవుడు మనకు నేర్పించిన వాక్యాన్ని, దేవుడు మనకు నేర్పించిన ప్రతి ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని కేవలం మన కోసమే చూసుకుంటూ ఇంకెవ్వరిని అందులోకి రానివ్వట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒకటే చెప్తాను, మీ ప్రేమను బట్టి అనేకులు మారుతారు. ఆమేన్. క్రీస్తు ప్రేమ నీలో ఉంటే శత్రువు సహితం మన ప్రేమకు దాహమోదం అయిపోతారు. హల్లెలూయా, హల్లెలూయా. అది యేసయ్య క్రీస్తు ప్రేమ. అతన్ని మోసం చేసేవాడు, అతను అప్పగించేవాడు అక్కడ ఉన్నాడని తెలిసి, అతడే అతను అప్పగిస్తాడని తెలిసి అతని పాదాలు కడుగుతున్నారు యేసుప్రభువారు. ఈరోజు మన జీవితాల్లో ఆ ప్రేమను ప్రదర్శించకుండా, క్రీస్తు ప్రేమను చూపించకుండా అభ్యంతరంగా ఉన్న కారణం ఏంటో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలను తెరిచి మనల్ని శోధించునుగాక. హల్లెలూయా. ఆ ద్వారములో ప్రవేశించకుండా చేస్తున్న అభ్యంతరం ఏంటి? దైవ సంగతుల గురించి ఆలోచించకుండా మానవ సంగతుల్ని ఆలోచింపచేసే అభ్యంతరం ఏంటి? ఈ అభ్యంతరం ఏం చేస్తుంది తెలుసా? మానవ సంగతుల్ని ఆలోచింపజేస్తుంది, దైవ సంగతులను ఆలోచింపచేయనివ్వదు. అంటే ఈ అభ్యంతరము మానవ సంగతుల్ని ఆలోచింపచేస్తుందంటే దాని అర్థం ఏంటో తెలుసా? దైవ సంగతులకు మన విరోధముగా ఉన్నట్టే. దైవ సంగతులకు మన విరోధంగా ఉన్నట్లయితే మనం అపవాది సంబంధులమే. ఆమేన్, హల్లెలూయా. సాతానా వెనుకకు పో అన్నారండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా సాతానా అని పిలిచామనుకోండి, మీరు ఫీల్ అవ్వరో చెప్పండి. జనరల్గా మిమ్మల్ని ఎవరైనా సాతానగా పోరా అన్నాం అనుకోండి, ఆడు ఎంత హర్ట్ అయిపోతాడో. నన్ను సాతానా అంటారా? ఇప్పుడు పేతురుని వాళ్ళందరి ముందు యేసుప్రభువు ఏమన్నారు తెలుసా? ఎంత కఠినమైన మాట తెలుసా? హౌ హార్డ్ ఇట్ ఈజ్, ఎంత కఠినమైన మాట తెలుసండి ఇది. ఇట్స్ ఎ వెరీ హార్డ్ వర్డ్, చాలా కఠినమైన మాట. ఎందుకు యేసుప్రభువు ఎంత కఠినమైన మాట మాట్లాడారు తెలుసా? అంత విరోధంగా ఉన్నాడు కాబట్టి. ఆమేన్, హల్లెలూయా. దేనికి విరోధంగా? దైవ సంగతులకు విరోధంగా. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున మనందరం కూడా మానవ సంగతులకు గురించి ఆలోచన చేస్తున్నామేమో. ఆ దైవిక కార్యము మన జీవితంలో నెరవేరకుండా, ఆ దైవిక ప్రేమ మనలో ప్రదర్శించబడకుండా మన సహోదరుని ద్వేషించడానికే, ద్వేషం, కీడు ఇవే మనం చూసుకుంటున్నామేమో. దైవ సంబంధమైన సంగతులు మనం చూడలేదేమో అని పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. లోకాసు వార్త 11వ అధ్యాయము 52వ వచనాన్ని మనం చూద్దాం. అయ్యో ధర్మశాస్త్రాన్ని బోధించే ఉపదేశకులారా, మీరు జ్ఞానమును తాళపు చెవిని, ఏ తాళం పట్టిపోయారట? జ్ఞానము అనే తాళపు చెవిని వాళ్ళు పట్టుకుని పోయారు. మీరును లోపలికి ప్రవేశింపరు, ప్రవేశించు వారిని అడ్డగింతురని చెప్పాను. ఆమేన్, హల్లెలూయా. అయ్యో ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరు జ్ఞానమును ఏ తాళం చేయనట్టిపోయారట? అంటే తాళం చేయట్టిపోయారంటే దాని అర్థం ఏంటి? మీరు ఎవడో వెళ్ళడానికి ఇల్లేదురా అబ్బాయి, తాళం నా దగ్గరే ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఆడికి జ్ఞానం వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు మీకు మనందరికీ జ్ఞానం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనం? పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం కదా, ఎవరు నిజరక్షకుడో తెలిసిపోతారు కదా. ఇప్పుడు వీళ్ళ దగ్గర ఉన్న జ్ఞానపు తాళపు చెవిని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎవరికి ఇవ్వట్లా? ధర్మశాస్త్ర ఉపదేశకులే అనేకులకు జ్ఞానము నింపాలి, అనేకులను దేవుని దగ్గరికి నడిపించాలి, అనేకులకు ఆ జ్ఞానాన్ని ఇవ్వాలి, ఆ ప్రేమను పంచాలి. తాళం చేయని ఏం చేసుకున్నారట? వాళ్ళు జోబులు ఎట్టుకుని వెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా అంతే కదండి. మనం తాళం చేయని మన జోబులు ఎట్టుకుని వెళ్ళిపోతాం. ఎందుకంటే ఎవరు వెళ్ళకూడదు ఇంకా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈరోజు మనకు దేవుడు జ్ఞానం అనే తాళం చెవులు ఇచ్చాడు.
ప్రేమ అనే తాళం చెవులు ఇచ్చాడు, దాతృత్వం అనే తాళం చెవులు ఇచ్చాడు. ఇవన్నీ కూడా అనేకుల కొరకు మనం తెరవాలి. ఆమేన్. అలా తెరవడానికి ఏ విధమైన అభ్యంతరాలు ఉండకూడదు. ఆమేన్. ఈ తాళపు చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా నీకు? ఈ తాళపు చెవులు ఎందుకు ఇచ్చాడో తెలుసా నీకు? నువ్వు అనేకులను అందులో ప్రవేశించటానికి నీవే తాళము తెరిచివాడుగా ఉండాలని ఇచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. ధర్మశాస్త్ర ఉపదేశకులారా, మీరేం చేశారో తెలుసా? జ్ఞానమును తాళము చెవిని ఎత్తుకుని పోతిరి, మీరు పట్టుకుని పోయారు. ఎందుకు పట్టుకెళ్ళిపోయారు తెలుసా? ఎవరు ఆ జ్ఞానంలోనికి రాకూడదు, ఎవరు ఆ ప్రేమలోనికి రాకూడదు, ఎవరు కూడా ఆ రాజ్యపు పరలోక రాజ్యపు ద్వారాల దగ్గరికి రాకూడదు, ఎవరు అందులోకి ప్రవేశించకూడదు, ఎవరు నమ్ముకోకూడదు, ఎవరు పొందుకోకూడదు అని చెప్పి స్వార్థపూరిత వారమై, కపట సహోదరులమై, అన్యాయం చేయ ఆ స్వభావం కలిగిన వారమే, ద్వేషించే మనస్తత్వం కలిగిన వారమే ఏం చేస్తుంది తెలుసా? తాళపు చెవుల్ని పట్టుకెళ్ళిపోయారట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున ఏంటి మన తాళపు చెవులు? ఎవరి కోసం ఈ తాళం చెవులు? ఆమేన్. ఈరోజు మన అందరం కూడా మనుష్య సంగతుల గురించి ఆలోచన చేస్తున్నామండి. మనుష్య సంగతుల్లో మనుషుల మనసు దైవ సంబంధంగా ఆలోచన చేస్తే, ఇఫ్ యు థింక్ లైక్ జీసస్, యేసయ్యలాగా మనం ఆలోచన చేస్తే అసలు మనం ఎవ్వరికి అభ్యంతర కారణంగా ఉండవు, మనం ఎవ్వరికి అడ్డుగా ఉండవు, ఎవ్వరి తాళాలు మనం పట్టుకుపోం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా మీకు ఏదైనా వచ్చినట్టు యేసు ప్రభు అయితే ఎలా ఆలోచిస్తాడని అడగండి. ఈ ప్లేస్లో యేసయ్య ఉంటే ఏం చేసేవాడు? ఈ పరిస్థితులు యేసయ్య ఉంటే ఎలా స్పందించేవాడు? ఈ పరిస్థితులు యేసు ప్రభు వారే ఉంటే హౌ ఈ రెస్పాండ్? ఈ రాళ్లతో కొట్టిన సందర్భం వచ్చినప్పుడు యేసు ప్రభు వారు ఎలా స్పందించారు? మనం ఏం చేస్తాం తెలుసా? మనుష్య సంగతులు మనుషులు ఆలోచించినట్లుగా ఆలోచిద్దాం, కానీ దేవుడు ఆలోచించినట్లుగా ఆలోచించాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న ఒక అద్భుతమైన విషయం ఏంటో తెలుసా? మనం ఎవరికి అభ్యంతర కారణంగా ఉండకూడదు. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 13వ వచనం. కాగా మనమిక మీదట ఒకడి మీద ఒకడు తీర్పు తీర్చకుందుము. ఆమేన్. ఇదియుగాక ఏమిటండి? సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఆమేన్. హల్లెలూయా. ఇదియుగాక సహోదరునికి. ఎవరి సహోదరుడు? నీ రక్త సంబంధ, ఒకే కుటుంబ సంబంధ. హూ ఇస్ దిస్ బ్రదర్? మీ బంధువా? మీ రక్త సంబంధ? హూ ఇస్ దిస్ బ్రదర్? ఈజ్ ద బ్రదర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో ఒక సహోదరుడు, క్రీస్తులో ఒక సహోదరి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి ఎలా ఉండకూడదట? అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని. ఆమేన్. హల్లెలూయా. దేవుని ప్రేమ మనలో ఉంటే ఆధ్యాత్మికంగా ఏ ఒక్కరికి మనం అడ్డుగా కానీ ఆటంకంగానే ఉండమండి. ఆమేన్. దేవుని ప్రేమ నీలో లేకపోతే ఈనాడు అనేక మంది అభ్యంతర కారణంగా అడ్డుగా ఉన్నారు, ఆటంకంగా ఉన్నారు. వీళ్ళు వెళ్ళరు, వెళ్ళే వాళ్ళని వెళ్ళనివ్వరు, చెయ్యరు, చేసేవాళ్ళని చేయనివ్వరు, తాళాలు పట్టుకుని వెళ్ళిపోతారు, మానవ సంగతుల్లాగే ఆలోచన చేస్తారు. ఈ రోజున దేవుని ప్రేమ మనలో ఉండునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకు దేవుని ప్రేమ ఉందని మీరు ఎవరికి చెప్పకండి. దేవుని ప్రేమ కలిగి ఉండండి. డోంట్ రివీల్ దట్ యు హ్యావ్. నేను ప్రేమిస్తున్నానని చెప్పకండి.
ఆ ప్రేమ కలిగి ఉండి చూపించండి. నిజంగా దేవుని ప్రేమ కలిగిన వారు, వారి విలువ, వారి స్థానం దేవుని దృష్టిలో ఘనంగా ఉంటుంది. వారి విలువే వేరుగా ఉంటుంది, వాళ్ళ స్థానమే వేరుగా ఉంటుంది. వారి దేవుని వారి పట్ల చేసే కార్యాలే ఆశ్చర్యకరంగా ఉంటాయి. ఈ మానవ హృదయంలో ద్వేషముతో, కీడుతో, లేకపోతే పగతో, అన్యాయముతో, అక్రమముతో, అడ్డుతో, ఆటంకముతో నింపబడినవై ఉంటే మనం దేవుని ప్రేమను ఎలా ప్రదర్శించగలుగుతాం? అందుకని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చివరి వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. పౌలు అంటాడు, దేవుని యొక్క కార్యములను, లేకపోతే ఎవరికైనా దేని విషయంలో అభ్యంతరంగా ఉంటుంది నేను మానేస్తాను. ఎందుకంటే నాకంటే వారు దేవునిలో బలపడమే నాకు కావాలి. వాళ్ళు దేవునిలో బలపరచడానికి, లేకపోతే దేవునిలో బలం పొందుకోవడానికి నేను చేసే కార్యక్రమం ఆటంకంగా ఉందంటే, అడ్డుగా ఉందంటే ఐ విల్ లివ్ ఇట్, దాన్ని నేను వదిలేస్తాను. అందుకని ఆ కింద వచనాలు అంటాడు, 15వ వచనమా, నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడలా నీవికను ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. ఆమేన్. హల్లెలూయా. నీ సహోదరుడు నీ భోజన విషయంలో దుఃఖించిన ఎడలా, భోజనం ప్లేస్లో ఏదైనా పెట్టండి, ఆ విషయంలో దుఃఖించిన ఎడల, ఈ విషయంలో దుఃఖించిన ఎడల, లేకపోతే ఆ విషయంలో బాధపడిన ఎడల నీవిక ప్రేమ కలిగి నడుచుకుని వాడు కావు. ఆ ప్రేమలో నువ్వు నడవట్లేదు. ఎందుకంటే ఆ విషయంలో నీ సహోదరుడు దుఃఖించాడు. తర్వాత వచనంలో చూడండి, ఎవని కొరకు క్రీస్తు చనిపోయానో వాని నీ భోజనం చేత పాడు చెయ్యకము. ఆమేన్. హల్లెలూయా. ఎవరినైతే క్రీస్తు ప్రేమించి ప్రాణం పెట్టాడో వాడిని నువ్వు పాడు చేయొద్దు. దేవుడే ప్రాణం పెట్టాడండి. ఆ ప్రేమను మన సహోదరుడి కోసం, ఆ ప్రేమ ఆసక్తి మనం చూపించలేమా? ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మన విశ్వాసుల పట్ల, మన సహోదరుల పట్ల ఎలాంటి ప్రభావాన్ని మనం చూపగలుగుతున్నామో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిదీ కూడా వారి పట్ల మనం చేసేది ఏదైనా సరే ప్రేమ లేదా శ్రద్ధ కలిగిన వారమే ఉన్నామని మనం నిరూపించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ అంటాడు 15వ వచనంలో, నీ సహోదరుడు నీ భోజనం మూలంగా దుఃఖించేటలా నీవిక ప్రేమ కలిగి నడుచుకుని వాడవు కావు. కావు కావు కావు. ఖచ్చితంగా ఈ రోజున మన ఆధ్యాత్మిక జీవితాల్లో మనం ఎలా ఉండాలంటే దేవుని వాక్యం చెప్తుంది. 1 యోహాను, మరొకసారి మనం చదివిన వాక్య భాగం దగ్గరికి వద్దాం. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం మరొకసారి 9-10 వచనాలు చదువుకుని, వెలుగులో ఉన్నానని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించేవాడు ఇప్పటి వరకును చీకట్లోనే ఉన్నాడు. తన సహోదరుని ప్రేమించేవాడు వెలుగులో ఉన్నవాడు. అతని యందు, ఆ సహోదరుడి యందు అభ్యంతర కారణమేమీ లేదు. అభ్యంతర కారణం ఏమీ లేదు, అడ్డు ఏమీ లేదు, ఆటంకం ఏమీ లేదు. ఎందుకంటే ఐ లవ్ మై బ్రదర్, ఐ లవ్ మై సిస్టర్. అభ్యంతర కారణాలు ఏమీ లేవు. ఈరోజు మనం అభ్యంతర కారణాలు చెప్పమంటే ఏమండి, ఇప్పుడు మీకు పేపర్ పెన్ ఇచ్చి అభ్యంతర కారణాలు చెప్పండి, ద రీజన్, కారణాలు చెప్పండి, అభ్యంతర కారణాలు చెప్పమంటే ఒక 200-300 రాసేస్తారు మీరు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆడు అలాంటోడు, ఇడు ఎలాంటోడు, ఆవిడ అలాంటిది, ఇవిడు ఎలాంటిది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ సహోదరుని కానీ నీ యొక్క సహోదరుని ప్రేమించినట్లయితే ఒక్క అభ్యంతర కారణం కూడా ఉండదు. అభ్యంతరం ఒక్కడు కూడా మీరు చెప్పరు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున
మనందరం కూడా ఆ తర్వాత వచ్చిన చదవండి. అభ్యంతరకారణం ఏమీ లేదు. తన సహోదరుని ద్వేషించేవాడు, తన సహోదరుని ఎవడైతే తన సహోదరుని ద్వేషిస్తాడో వాడు ఎక్కడ ఉన్నాడట? ఈజ్ ఇన్ డార్క్నెస్, చీకట్లో ఉన్నాడు. ఈజ్ వాకింగ్ ఇన్ డార్క్నెస్. అబ్బబ్బే, చూసారా? ఒక్క ప్రేమ లేకపోవటం వల్ల వాడు ఎక్కడ ఉన్నాడట? అంధకారంలో ఉన్నాడు, గ్రుడ్డివాడిగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడు, ఆడికి ఏమీ తెలియట్లేదు. దీనికి కారణం ఏంటో తెలుసా? తన సహోదరుని ద్వేషిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడున్నాం? దేర్ ఇన్ ద లైట్ అండ్ ఇన్ ద డార్క్నెస్. మనం వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా? వేర్ వి ఆర్ నౌ, వేర్ వి ఆర్ టుడే. ఈరోజు మనం ఎక్కడున్నాం? వెలుగులో ఉన్నామని చెప్పుకుంటున్నామేమో. వెలుగులో ఉన్నానని చెప్పుకుంటూ సహోదరుని నువ్వు ద్వేషించినట్లయితే మనం చీకట్లో ఉన్నట్టే లెక్క. ఆ చీకట్లో ఉన్నవాడు వాళ్ళ కళ్ళుకి ఏం కనబడంట? గ్రుడ్డితనము. కళ్ళు కనబడవు, దైవిక సంగతులు కనబడవు. ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు కూడా తెలీదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది చెప్పడానికి సులువే, వినడానికి కూడా సులువే, కానీ పాటించడమే చాలా కష్టం. పాటించే ప్రయత్నము చేయుదుముగాక. కొద్దిగా కాకపోతే కొంచెమైనా. ఆమేన్, హల్లెలూయా. 100% కాకపోతే కనీసం 10% ఈ నెల, ఇంకొక 10% ఇంకొక నెల, అలా కొంచెం 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 కొంచెం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంత వెలుగు లేదు, కానీ వెలుగు పెరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా వెళ్తున్న కొలది, ఇప్పుడు చూడండి, పొద్దుటే మధ్యాహ్నం ఉన్నంత వెలుగు రాదు. పొద్దుటే ఎలా ఉంటుందండి? ఇంకా కొద్ది మబ్బుగా ఉంటుంది. అలా కాలం గడిచే కొలది వెలుగు పెరుగుతూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం ఎలుగుతున్న కొలది చీకటి తొలగిపోవునుగాక. హల్లెలూయా. ఆ ద్వేషము తొలగిపోవునుగాక, ఆ కీడు తత్వము తొలగిపోవునుగాక, ఆ పగపట్టే విధానం తొలగిపోవునుగాక. ఆ ప్లేసులో ఏమొచ్చేయాలి తెలుసా? దేవుని ప్రేమ దాగిపోవాలి. హల్లెలూయా. ఈ రోజున చాలామంది మన క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితంలో ఎందుకు మనం ప్రేమించలేకపోతున్నామంటే క్రీస్తు ప్రేమ మనలో లేదు. ఆమేన్. దేవుని ప్రేమ మనలో లేకపోతేనే మనం ద్వేషించే వారంగా ఉంటాం, అన్యాయం చేసేవారంగా ఉంటాం, కీడు చేసేవారంగా ఉంటాం, మోసం చేసేవారంగా ఉంటాం, అడ్డుగా ఉంటాం, ఆటంకంగా ఉంటాం, తాళ చెవులు పట్టిపోయే వాళ్ళ ఉంటాం. ఆ ద్వారానికి అడ్డు బండలా మనం నిలబడిపోతాం. ఎందుకంటే క్రీస్తు ప్రేమ మనలో లేదు. హల్లెలూయా. ఆ క్రీస్తు ప్రేమ మనలో ఉంటే తాళం చెవులు ఇచ్చేస్తాం. రండే, కమ్ ఎవ్రీబడి, అందరూ వచ్చేయండి, వెల్కమ్ ఎవ్రీబడి, అందరూ ఈ ద్వారం దగ్గరికి రండి. ఈరోజు అనేకులకి ఆశీర్వాదకరంగా ఉండాల్సిన మనం అనేకులకు అభ్యంతరకరంగా ఉన్నామేమో. అనేకులకి క్రీస్తు ప్రేమను ప్రకటించాల్సిన మనం ఆ ప్రేమ చెందకుండా పొందకుండా మనమే అభ్యంతరకరంగా ఉన్నామేమో. అనేకులకు రక్షణకరంగా ఉండాల్సిన మనమే ఆ రక్షణ కలగకుండా ఆటంకాలుగా ఉన్నామేమో. నీ సహోదరులు ఆ ప్రేమను తెలుసుకోపోతున్నారు, మన బంధువుల ప్రేమను తెలుసుకోపోతున్నారు. ఎవ్వరు కూడా గొప్ప ప్రేమను మనం ప్రదర్శించకపోతే ఎలా తెలుస్తుంది? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను చివరిగా, నీలో ప్రేమ ఉంటే దేవుడు నిన్ను గణపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మనలో ప్రేమ ఉంటేనే నిజమైన సంతోషాన్ని మీరు అనుభవించగలుగుతారు. క్రీస్తు నిజమైన సంతోషాన్ని మనం ఎప్పుడు అనుభవిస్తామంటే క్రీస్తు ప్రేమ మనలో ఉంటేనే. ఆ ప్రేమ ప్లేసులో ద్వేషం ఉన్నా, లేకపోతే కీడున్నా, లేకపోతే పగ ఉన్నా, లేకపోతే అభ్యంతరం ఉన్నా, ఆటంకం ఏది ఉన్నా సరే ఆ ప్రేమను మీరు ప్రదర్శించలేరు. ఆమేన్, 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 హల్లెలూయా. యేసయ్య ప్రేమ మనందరూ హృదయాల్లో నిలిచి ఉండునుగాక. దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా అనేకులను మనం ప్రేమించుదుముగాక. యేసయ్యని ఎలా ప్రేమించాడో అలాగే ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి సహోదరి పట్ల, ప్రతి సహోదరుడి పట్ల, ప్రతి ఇరుగు పొరుగు వారి పట్ల అలాంటి ప్రేమను మనం కనపరిచి యేసయ్య ప్రేమను ప్రదర్శించుదుముగాక.